చిన్నప్పుడు ఈ బిస్కెట్లు తినడానికి తన్నులు కూడా తినేవాళ్ళం. ఫస్ట్ తన్నులు తిని తర్వాత బిస్కెట్లు తినేవాళ్ళం ₹1 డబ్బుల కోసం. కానీ తన్నులు తిన్నా పర్లేదులే, కానీ బిస్కెట్ల టేస్ట్ అయితే సూపర్ ఉండేది. వీటికి మేము నేతి బిస్కెట్లు అని పిలిచేవాళ్ళం. ఇప్పుడైతే చందమామ బిస్కెట్లు ఏదేదో కొత్త కొత్త పేర్లు పెట్టారు. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. ప్రాసెస్ మొదలెడదామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ అండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా వేసి 1/2 కప్పు పంచదార పొడి వేయండి. వేసిన తర్వాత కొంచెం అలా ఇలా కలబెట్టి పక్కన పెట్టేయాలి. మనం కలిపి పక్కన పెట్టుకున్న దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. డాల్డా తినగలము అనుకుంటే డాల్డా వాడుకోండి. ఇప్పుడు ఎవరు తింటున్నారు డాల్డా, అంతా నెయ్యిమయమే కదా అనుకుంటే 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. ఆ 1/2 కప్ అని ఎగ్జాక్ట్ గా ఏం చెప్పలేను. పిండి ముద్దలా, గోధుమ పిండి చపాతీకి ముద్దలా ఎలా కలుపుతామో అలా అయిందాక కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది, లేదంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. నెయ్యిని కొంచెం చూసి వాడుకోండి. వీడియోలో కనిపిస్తున్నలా ముద్దలా అయిపోవాలి. ఆ పిండి ముద్దని చపాతీలా చేసేసి మంచి బిస్కెట్ షేప్ లో ఉండేలా ఏదన్నా గ్లాస్ తీసుకొని కట్ చేసుకోండి. అలా వద్దు అనుకుంటే చిన్న చిన్న ఉండల్లా తీసుకుని అరిచేతిలో పెట్టి ప్రెస్ చేస్తే చిన్న బిస్కెట్ లా తయారవుతుంది. అదిగోండి నేను చూపిస్తున్నాను కదా, అలా చేసేయండి. నాకు వీడియో తీయటానికి వేరే పర్సన్ లేరు కాబట్టి నేను చూపించలేకపోయాను. ఏదన్నా ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి ఫ్రీ హీట్ చేసేసేయండి. నేనైతే ఇలా రైస్ కుక్కర్ ప్లేట్స్ ఉన్నాయి కదా అవి వాడాను. మీరు కావాలంటే ప్లేట్స్ అయినా వాడుకోవచ్చు. ఓవెన్ లేకుండా ఇలా చేయండి, 5 నిమిషాలలో ఉడికిపోతాయి. దీనికైతే ఓవెన్ అవసరం లేదు, అది కాలుతుంది కాబట్టి ఆ ప్లేట్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త. నేనైతే అట్లకాడతో తీసాను. అవి రెడీ అయిపోయిన తర్వాత వేరే ప్లేట్ పెట్టేశాను. చూడండి సింపుల్ గా ఎలా వస్తాయి. పిల్లల స్నాక్స్ బాక్స్ లోకి అయితే చాలా ఈజీగా క్విక్ గా చేసుకోవచ్చు. మనకి కుదరవేమో అని డౌట్ అయితే అవసరం లేదు. వీడియో చిన్నగా చూసుకుంటూ చేయండి, చాలా ఈజీగా పిల్లల స్నాక్స్ బాక్స్ లోకి అయితే సూపర్ గా ఉంటుందండి. స్నాక్ అయితే మైదా వాడుతున్నారు కదా, హెల్దీ ఎలా అవుద్ది అనుకుంటున్నారా? లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేదంటే మైదాకు వచ్చినంత టేస్ట్ అయితే రాదు. ఎప్పుడో ఒకసారి మైదా తింటే ఏమీ కాదులే అండి. వీడియోలో వాళ్ళు వచ్చి చూస్తున్నారా ఏంటి, మైదా వేసేసి గోధుమ పిండి అని అలా అబద్ధాలు చెప్పే ఛానల్ అయితే మాది కాదండి. నేనేం చేశానో నేను అదే చెప్తాను, ఎందుకంటే నాకు పిల్లలు ఇంపార్టెంట్ అనమాట. మనం ఏది చేసినా పిల్లల కోసమే కదా, అందుకని నేనైతే అబద్ధాలు అలాంటివి ఏవి వాడనండి. నేను ఏమి ఇంగ్రీడియంట్స్ వాడానో అవే చెప్తాను. లేదంటే నాకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు మీరు వేసుకోవచ్చు అని కూడా చెప్తాను. ఇలా చెప్తే చాలా మందికి కోపం రావచ్చు, ఎందుకంటే ఈ రోజులు తీయగా మాట్లాడే వాళ్ళకే కదా. సరేలేండి, వాళ్ళతో మనకెందుకు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.